చిత్తూరు జిల్లా పుంగనూరులో పంచాయతీ కార్యదర్శి పెన్షన్ల నగదును స్వాహా చేసి పట్టుబడ్డారు. బండ్లపల్లి సచివాలయ పరిధిలో పంపిణీ చేయాల్సినటువంటి 6.30 లక్షల పెన్షన్ సొమ్మును ఆన్లైన్ క్రెడిట్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నట్లుగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులపైన ఆరోపణలు వచ్చాయి. ఎంపీడీఓ లీలా మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిన్నటి దినం అనగా 1/9/2025 తేదీ నాడు మన పొంగనూరు మండలం ఎంపీడీఓ మేడం శ్రీమతి లీలా మాధవి గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని వివరాలు ఏమనగా, బండ్లపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ పంచాయతీ సెక్రటరీ జి శ్రీనివాసులు అనే వ్యక్తి ఈ నెల సెప్టెంబర్ 2025 మాసానికి సంబంధించి 301 లబ్ధిదారులకు సంబంధించి 12,95,500 రూపాయలు బ్యాంకు నుండి డ్రా చేసి, పోయిన నెల 30వ తేదీ డ్రా చేసి వాటిలో 6,34,000 రూపాయలు పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదని మేడం గారికి ఆన్లైన్ ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే మేడం ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఎందుకు వాళ్ళ లబ్ధిదారులకు పంచలేదని చెప్పి అడగగా, అతను మేడంకు నేను ఈ డబ్బును క్రికెట్ బెట్టింగ్లో పోగొట్టినాను అని చెప్పినాడు. అదేవిధంగా ఆఫీసుకు చేరుకొని ఒక స్పెషల్ రిపోర్ట్ ద్వారా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ విషయాలన్నీ మేడం క్రోడీకరించి నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద సదరు జి శ్రీనివాసులు బండ్లపల్లి పంచాయతీ సెక్రటరీ పైన క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 420 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతను ఇదే విధంగానే చాలా కొన్ని లక్షల రూపాయలు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నాడని చెప్పి తెలిసింది. త్వరలోనే ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని కోర్టుకు హాజరుపెట్టడం జరుగుతుంది.